మనము ఏడ్చినా రారు, మనం బాధపడినా రారు. వచ్చునా భారతం సులో రామాయణం గీతా పారాయణం కరుణించు జీవితం. వచ్చునా భారతం సులో రామాయణం గీతా పారాయణం కరుణించు జీవితం. గురునాథాది కబీరా గురి పాద బ్రతుకు మేరా, గురునాథాది వితమేరా గురి పాద బ్రతుకు మేరా. పంచిన అవి ఇక్కడియే గాని మరి ఇంకా రావు అని నలులకు తెలుతును గాని దేవుడు ఇచ్చిన ప్రణాళిక ఎలాంటిదంటే నీ చెబుట ధరణికి కొడిపి కష్టపడి భూమిని దున్ని పంట పండించుకొని తిని కొడుక అన్నాడు కానీ నీవెంత తెచ్చుకోకు అనలేదు. తెచ్చుకోమన్నాడా? కష్టపడు, దొంగతనం ఒకటి చేయకు, దోసుకోకు, మాట తప్పకు, నీతిగా ఉండి 4 రోజులు బతికిన వద్దకు రాకూడదు పంపించాను. చూడండి ముడిపాలని బాడలాయన ఒక ఇవాళ 2 కోటలాయన ఒక ఆయన అంటాడు. కోట దాయింది కాదు బాటలాయన 10 ఇమ్మలు పుట్టినంటాడు. విమల్లు మీద రాసే ఉన్నది ఇది మీరు తింటే హానికరమని, బీడి మీద రాసే ఉన్నది ఇది మీరు తాగితే హానికరమని, కళ్ళు మీద రాసే ఉన్నది ఇది తాగిన వాళ్ళకు హానికరమని వాడు రాసే పంపుతున్నాడు. తెలిసి తాగి తెలిసి తిని ఆరోగ్యాలు చెడిపోవి వాళ్ళ కుటుంబాలు
వాళ్ళ కుటుంబాలు చెల్లా చెదరైపోతున్నాయి. ఎన్ని చెప్పినా మానతారా మానరు. ఇక ఈ రోజున ఈ సన్యాసికత లోపల అన్న రామినాయుడు చెల్లెను తమ్ముడ పట్టుకొని ప్రేమతో వెళ్తున్నాడు. ధననాయుడు అడవికి వెళితే మరాఠీ మనిగా రమణమ్మ మనిగా తన కూడుకొని ఇలాంటి మరి సరసములు వాడుతున్నారు చూడండి. చక్కనోడు ఎప్పటికి ఎప్పటికి చిక్కనోడు సరిపోయిన కాలం వాడతారు. తీసుకోపోకడా ఇంటికి తీసుకోపోవాలి వాడద్దా? ఈ అమ్మాయిని చూడగానే ఎంత కలగాంబీరం ఉన్నది, ఎంత సొగసు గల ఆడది, ఎంత అందం ఉన్నది, ఎంత కలగాంబీరం ఉన్నది, ఏమి సొగసు ఉన్నది, ఏమి అందం ఉన్నది. ఈ అమ్మాయి అందసందాలు చూడగానే ఈ పురుడు లేని వారికి ముగ్గురు చెందుతున్నాయి. శృంగారపు బొమ్మ
ఈ ఊళ్ళో గౌన్ల వాళ్ళు మార కత్తితో నిన్ను మర్డర్ చేస్తారు. చాలా బిర్యానీ పోతే దప్తారు. వాళ్ళ సొమ్ము నిందిరా సొమ్మ వాళ్ళు తిన్నారా? ఇప్పుడు అన్నావు ఎవరి సొమ్మ వాళ్ళు తిన్నారు? గౌన్లు లంగలు నీ అప్పు తిన్నారా? నీ అప్పు ఏమైనా ముంచే మరొకసారి అంటే అన్నమాట మేము భద్రాచార్యులు బ్రహ్మచారిలు భద్రాచార్యులు బట్టలు అమ్ముకుంటాం. ఈ చేతుల గౌను బట్ట పట్టుకున్నావు, ఈ చేతుల లంగ బట్ట పట్టుకున్నావు. గౌను లంగాలు, గౌను లంగాలు అనుకుంటే పోవాలి. రెండు కలిపి గౌన్లు లంగాలు అన్నావు అనుకో, మా గౌన్లో నీ లంగ అంటాడని నిన్ను అనుకుంటాను. ఇక ఈ గౌన్ ఉన్నది, షీన్ ఉన్నది, జాకెట్ ఉన్నది, మెల్లగంటాడు. వీళ్ళందరూ ఉంటారా? తెల్లారితే వీళ్ళే ఇల్లు పోతారు, ఊళ్ళో పనులు పోతారు. నా బట్టలు ఎవరు కొనాలి చెప్పు? కలిపి అమ్ముకుంటా. ఆ బట్టలు ఇక్కడ పట్టాడు ఎవరు చెప్పు? ఏదన్నా కొద్దిగా జాకి అమ్మా ఒక మీటరీ తీసుకోండి. మీటరీ ఎందుకో అమ్మకు పాత ఉన్నాయి, కొత్త బట్టలు ఉన్నాయి. అవి మేము వాడేవాళ్ళం కాదు. ఒక పంజాబ్ డ్రెస్ అన్న, పంజాబ్ డ్రెస్ మేము వాడం. ఒక రైలన్న తీసుకోవాలి. ఒక రైలు అన్న టైర్ మాకెందుకు టైర్ ముందుగా తెచ్చి పెట్టుకుంటాం. అమ్మా సైజ్ ఎంత? ఆయన రాకముందే దర్యాలు తెచ్చి పెట్టినాడు మా ఇంట్లో. సైజ్ ఎంత? ఇప్పుడే వచ్చిండు. ఇంకా కొంత పట్టలేరు.